అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది నర్సింపేట మండలం, మా గ్రామం సర్వాపురం. నా పేరు వేమ స్వప్న. మేము ఈ పశువుల వ్యాపారం చేసుకుంటాం. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. మేము ఇట్లా బర్రెలు ఇక్కడ ఇంట్లో జరిపోతలేవని బయట రోడ్డు మీద రెండు కట్టేసినాక మేమేందంటే బయటికి లేచి మేము ఇంకా నిద్రపోలే అప్పటి వరకు. మా ఆయన బయటికి లేచే వరకు 2 రౌండ్లు ఆటో ఎత్తాను. అరే ఇటు పోయి ఇటు వెంబడే వస్తుంది, ఏంది ఆటో ఎందుకు ఇట్లా వస్తుంది, ఎవరన్నా ఏమన్నా అయిందా, ఎవరికన్నా ఏమన్నా అయిందా, అందుకే తీసుకుపోతాను కావచ్చు అని మేము అనుకున్నాం. నైట్ 1ంటికి అరే మళ్ళీ వెంబడే రిటర్న్ అవుతుందంటే ఇదేదో ఉన్నది అని అవగాహన వస్తుంది మాకు. వెంబడే అంతర్లకి కుక్క మొత్తుకుంటుంది. అక్కడ అమ్మాయిని దించిళ్ళు, వాళ్ళు ఎక్కడో ఆటో పెట్టి వచ్చిండు ఆ అబ్బాయి. ఆ అమ్మాయి దించి ఇక్కడ చెప్పంగానే తీసుకొని పోతుంది, గేదెని తీసుకొని పోతుంది. ఆయన రిటర్న్ అయ్యి ఆమెకు ఎదురొచ్చి ఆ పగ్గం పట్టుకున్నాడు. ఆ పగ్గం పట్టుకొని ఆమెను తీసుకొని పోకుంటే ఇక ఈ నాంతర్లకి బయటికి వెళ్ళే వరకు మా ఆయన బయటికి వెళ్ళాడు, కుక్క మొత్తుకునే వరకు. బయటికి వెళ్ళగానే ఇక ఎక్కడికి మా గేదె ఎక్కడికి అని అడగంగానే ఆయన ఉరికిండు. ఆడ పగ్గం పారేసి ఉరికిండు. ఆమెను ఆగబట్టి తీసుకొచ్చే వరకు మా బావ లేచిండు, మా పెద్ద బావ. ఆయన లేచే వరకు ఇద్దరు కలిసి ఆమెను తీసుకొచ్చి కట్టేసి ఆ గేదెని కట్టేసి తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి తెల్లారినాక 8 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చిళ్ళు, విలేకరులు వచ్చిళ్ళు. ఆమెను తీసుకొని పోయిళ్ళు. ఒక్కలే కాదు, ఇట్లే 10 మంది చేసిల్లట. 13 గేదెలు ఈ 10 రోజులలోనే కోసిల్లట. 13 గేదెలు ఎత్తుకపోయి గేదెలను కోసి ఆ కూర అమ్ముతాళ్ళట. నిన్ననట ఒక ఫంక్షన్ ఉన్నదట, ఆ ఫంక్షన్కి కోతాళ్ళట. మాది మొన్న ఇక్కడనే మన సర్వాపురమే వాళ్ళ కట్టుకోళ్ళు. దాన్ని బాగా వాడుకుంటా 2 మొగలను పట్టించి వాళ్ళను కొంచెం పనిష్మెంట్ ఇవ్వాలి. ఇట్లా 1, 2, 30-40 వేలు వస్తాయి మాకు అమ్ముకుంటే. మళ్ళీ అవి పాలు ఇస్తే కూడా బతుకుతాం కదా. ఏం పని లేకుండా ఇంటికాడ ఉండి కష్టం చేసి చేసుకోవడానికే కదా మేము తెచ్చుకునేది. ఇట్లా అయితే మనకు ఎంత బాధ అనిపిస్తుంది. మాకు అది రూపాయి మస్తు పని ఎంత కష్టపడతారు అట్లా పెరగాల. వాటికి టానిక్లు ఉంటాయి, సూదులు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది వాటికి. మన మనుషుల లెక్కన వాటిని కూడా జాదుకోవడం. శివాపురం మాది గ్రామం. నా పేరు భీమస్వామి. మేము బయటికి పోతానని లేచే వరకు ఉన్నది. ఆటో ఇటు పోయి ఇటు తిరిగింది. నేను ఇక బయటికి పోయి వచ్చి కూర్చున్నాక ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు వచ్చిళ్ళు. దుడ్డ నిప్పుకొని పోతారు. కుక్క మరిగింది. అందులో కుక్క మరిగే వరకు లేచి చూసే వరకే ఉన్నాయి, ఇప్పుకొని పోతారు. బర్రె టిప్పుకోపోతాను అని లేచి పోయే వరకే ఉన్నాయి, ఇప్పుకొని పోతారు. ఇద్దరు మూల తిరగంగానే ఒక ఆయన వదిలిపెట్టాడు, పోయిండు. ఆమె దొరికింది. ఆమె దొరికితే తీసుకొచ్చి కట్టేసింది. ఇది వరకు ఒకటి పోయింది. ఇది వరకు పోతే అది ఇక మేము ఎంకులాడి సపరేట్ కూకున్నాం. ఏడ్చి ఇక పోతే పోయింది. ఇక మనకు బాకీ లేదనుకున్నాం, సపరేట్ కూకున్నాం. సంవత్సరానికి వచ్చిళ్ళు ముగ్గురు ఆటోలు వచ్చిళ్ళు. లేడీస్ ఒక్క ఆమె, 2 మగోళ్ళు. ఇచ్చినాం కేసు పెట్టింది. మాకు 6 బార్లు ఉన్నాయి. 6లలో ఇదివరకు ఒకటి పోయింది, ఇంత మనకు ఒకటి. నిన్న ఉదయం 7 గంటలకు సర్వాపురం గ్రామంలోని వేమస్వామి ఆయన పొట్టంలో దూడలను తీసుకెళ్తున్న ఇద్దరిని చూసి అతను అరవగా ఆ ఇద్దరు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. అందులో ఒక మహిళ వాళ్ళు పట్టుకొని ఆమెను కట్టడేయడం జరిగింది. దాని తర్వాత తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. వారి మీద కేసు నమోదు చేసి దొంగతనం కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆ మహిళ కొంచెం బాగా తాగడము, సారా వాటికి అలవాటు ఉన్నట్టుంది. ఆమె మనస్థితం సరిగా లేనట్టుంది. అందుకని ఆమెకు నోటీస్ ఇచ్చి వాళ్ళ అమ్మకు స్వయం పూచికత్తు మీద ఇచ్చి పంపడం జరిగింది. ఎప్పుడు దర్యాప్తు జరిగినా అప్పుడు తీసుకురావాలని చెప్పి ఆమె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.